శ్రియ వాళ్ళ ఇంటికి ఒక కొత్త యోగా టీచర్ రావడం జరుగుతుంది. అందరి ఆరోగ్యం కోసమే ఆమె ఉచితంగా ఈ యోగా క్లాసులు చెబుతున్నట్లు శ్రియ ఇంట్లోని వాళ్ళందరికీ పరిచయం చేస్తుంది. ఈ క్లాస్ వినగానే పల్లవి, పార్వతై తదితరులు ఒక్కసారిగా కంగారు పడతారు. మనతో ఆసనాలు వేయిస్తారేమో అని భయపడడం మొదలు పెడతారు. అసలే కఠినమైన ఆసనాలు వేయలేక పల్లవి చాలా ఇబ్బంది పడుతుంది. ఆ టీచర్ చెప్పినట్లుగా ఒక ఆసనం వేయబోయే కింద పడిపోతుంది. ఆమె పడిపోవడం చూసి అక్కడున్న కమల్తో పాటు మిగతా వాళ్ళందరూ నవ్వుకుంటారు. ఆ తర్వాత టీచర్ వచ్చి పార్వతిని ఆసనం వేయమని అడుగుతుంది. దాంతో పార్వతికి చెమటలు పట్టేస్తాయి. వంటగదిలో గ్యాస్ ఆఫ్ చేయడం మర్చిపోయానని చెప్పి అక్కడే నుంచి తప్పించుకోవడానికై పరుగున వెళ్ళిపోతుంది. పార్వతి వెళ్ళడం చూసి పల్లవి కూడా నాకు వంట పనిలో సహాయం కావాలని చెప్పి ఆమె వెంటే బయలుదేరుతుంది. క్యారేజ్ లో ఇంకా సర్దలేదనే సాకుతో అవని కూడా ఆ క్లాస్ నుంచి జారుకుంటుంది. ఆరాధ్య కూడా ఏదో ఒక సాకు చెప్పి అక్కడే నుంచి తప్పించుకోవాలని చూస్తుంది. చివరికి శేఖర్ను ఆసనం వేయమని అడగగా అతను కూడా నాన్న తైప్పలో పడి మాత్రం వేయలేక అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్ళిపోతాడు. ఎవరికి ఆసనాలు వేయడం ఇష్టం లేక అందరూ ఒక్కొక్కరుగా అక్కడి నుంచి మాయమవుతారు. అందరూ అలా వెళ్ళిపోవడం చూసి శ్రియ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతుంది. ఎవరో అక్కడ లేకపోవడంతో ఆ టీచర్ ఒంటరిగా మిగిలిపోతుంది. ఆ సమయంలో కమల్ అక్కడే ఉన్న తన బామ్మ వైపు చూస్తూ ఈ ఆసనాలు ఆరోగ్యశ్రీ గారే వేస్తారని, ఆమె ఎక్కడికై పారైపోవద్దని అంటాడు. కమల్ తన వైపే చూడటం చూసి బామ్మ ఉలిక్కి పడుతుంది. నా వయసు ఏంటి, ఈ ఆసనాలు ఏంట్రా బాబు అంటూ